దానికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉంటుందా, లేదంటే మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు దాని మీద? రైట్. మీతో పాటు నేను కూడా సముద్రయానాన్ని చేసి వచ్చిన వాడిని. చాలా మంచి ప్రశ్న. మనకి అమోఘమైన సంపద అంతా దాగున్నటువంటి ప్రదేశం సముద్రం. అద్భుతమైనటువంటి సంపద దాగున్నటువంటి ప్రదేశం పర్వతం. మనకి రెండు అమోఘమైన వెల్త్, సంపద దాగున్నటువంటివి రెండు ప్రదేశాలు. అంచేతనే శంకరుడు కైలాసాన్ని తన వశం చేసుకుని అక్కడ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు సముద్రాన్ని తన వశం చేసుకుని అక్కడ క్షీరసాగరం మీద అలా శయనించి ఉంటాడు. రెండు అమోఘమైనటువంటి ధనస్థానాలు, సంపద స్థానాల్ని ఒకటి శంకరుడు, ఒకటి విష్ణువు తమ అధీనంలో ఉంచుకుని శివకేశవులకి అభేదం లేనటువంటి స్థితిని ఉంచుకుని ఏర్పాటు చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, శంకరుడు లయకారకుడు. స్థితికారకుడు అంటే రక్షించే లక్షణం కలిగినవాడు. కాబట్టి సముద్రం నుంచి వచ్చేటటువంటి ఏ వస్తువు అయినా సరే మనకి ఉపయోగపడేదే అవుతుంది. సముద్రం నుంచి ఏ పుట్టాయి? చంద్రుడు పుట్టాడు, అమోఘమైనటువంటి ప్రకాశాన్ని మనకి ఇస్తాడు. సముద్రం నుంచి కామధేనువు పుట్టింది, ఏ కోరిక అడిగితే ఆ కోరికని తీరుస్తుంది. సముద్రం నుంచి కల్పవృక్షం పుట్టింది, కల్పవృక్షాన్ని ప్రార్థిస్తే అన్ని వాంఛితాలు నెరవేరుతాయి. ధన్వంతరి పుట్టాడు, ప్రతి రోగానికి వైద్యాన్ని ఆయన అందించాడు. లక్ష్మీదేవి పుట్టింది, శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ 6 విధాలైనటువంటి సంపదల్ని ఆవిడ అందిస్తుంది. ఇలా ఒకసారి సముద్రంలో చూస్తే నవరత్నాలు పుడతాయి, బంగారం, వెండి మొదలైన లోహాలు పుడతాయి. అన్నీ సముద్రంలో పుడతాయి. ఆయన స్థితికారకుడు అంటే శ్రీ మహావిష్ణువు రక్షించేవాడు. కాబట్టి రక్షణకి సంబంధించిన శ్రీ మహావిష్ణువు ఏ సముద్రం మీద ఉంటాడో ఆ సముద్రంలో దొరికేవన్నీ కూడా మనం నిత్యం ఉపయోగించుకునేవి, మనకు ఉపయోగపడేవి. శంకరుడు లయకారకుడు. లయకారకుడు అంటే ఖచ్చితంగా మనని సమయం అయిపోయిన సందర్భంలో వధించే లక్షణం కలిగిన వాడు, మనకి మృత్యువుని ఇచ్చేవాడు. అంచేతనే లావా అనేది అగ్నిపర్వతం బద్దలయ్యేటటువంటిది సముద్రం కాదు, పర్వతం మాత్రమే. అలాంటి పర్వతాలని కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకుని ఆయన ఒక్కసారి పెద్దగా దాన్ని పగలగొట్టి కొన్ని వందల కిలోమీటర్ల, మీ భాషలో మైళ్ళ దూరంలోకి పడిపోయేలాగా వేడి మట్టి, దాదాపు 50-60 అడుగుల ఎత్తున మట్టి అంత దూరం విసిరేలాగా ఏర్పాటు చేసి లయాన్ని చేస్తాడు. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నకి సమాధానానికి వస్తే, స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మనకి ఉపయోగపడేటటువంటి సంపదను అంతనీ సముద్రంలో ఉంచాడు. కాబట్టి ఆ సముద్రం మీద నుంచి దాటి రావడం అంటే సంపదని దాటడం అని అర్థం. ఎంత నాస్తికుడినైనా సరే పిలిచి బంగారాన్ని, డబ్బుని అక్కడ పెట్టి దాని మీద నుంచి దాటి వెళ్ళు అంటే, అబ్బాబే నాకు ఇప్పుడు మనసు లేదు, తర్వాత చేస్తానని బారిపోతాడు తప్ప దాన్ని దాటి వెళ్ళడు. ఎక్కడైనా సరే మనం ఓ రూపాయి కాగితం కానీ మరొకటి బంగారం వస్తువు కానీ పడితే కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకని? దాని మీద ఉండే గౌరవం, దాని ద్వారా జీవిస్తున్నాం అనేటటువంటి విశేషం తెలియడం. సముద్రం మీద నుంచి దాటడం అంటే సంపద మీద నుంచి దాటుతున్నట్టు లెక్క. అంచేత సముద్రయానం సరికాదు అనేది మొట్టమొదటి అంశం. దీనికి ప్రమాణం లేనిదే మనవి చేయనని మొదటి మాట చెప్తున్నాను. అంచేతనే మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళి సుందరకాండ 2వ సర్గలో లంకని చూశాడు ఎలా ఉంది అని. బ్రహ్మాండమైనటువంటి ప్రాకారాలు అంటే ప్రహారీ గోడలు కనిపిస్తున్నాయి. అవి ఎటు కన్ను చూచినంత కాలం, ఇటు కన్ను సాగినంత కాలం బంగారపు రేకులు ఉన్నటువంటి ప్రాసాదాలు కనిపించాయి. ఆ ప్రాసాదం బంగారపు రేకు మాత్రమే కాదు, దాని మీద నవరత్నాలని సరిగ్గా ప్రతి జానెడు దూరంలో ఉండేలాగా పొదిగి ఉంచాడు వాడు.
ఆంజనేయ స్వామి ఆలోచించి సనిర్జిత్య పురీం శ్రేష్ఠాం కావాలని చెప్పి ఆయన ఆ పైకి ఎక్కి ఒక్కసారి దూకాడు. మహానుభావుడు ఆంజనేయ స్వామి బంగారపు రేకులు ఆ తాపడం చేయబడ్డ ప్రాకారం, నవరత్నాలు పొదగబడ్డటువంటి ప్రాకారం మీదికి పుప్రువే పెద్దగా దూకి వెళ్ళాడు. అంటే నీకు ఎంత సంపద ఉన్నా సరే ఆ సంపద మొత్తం నా రామచంద్రస్వామి దాసుడైనటువంటి నాకు అవసరం లేదు, దాన్ని తృణీకరిస్తున్నాను, గడ్డిపోచతో సమానంగా భావిస్తున్నాను, నీ సొమ్ము మీద నాకు దృష్టి లేదని దాని మీదికి దూకి లంకలోకి వెళ్ళాడు. కాబట్టి సముద్రం మీదికి దూకి అంటే సముద్రాన్ని దాటి రావడం అంటే సంపదని అధఃకరించడం, సంపదని తక్కువ చేయడం కింద లెక్క. అంచేతనే లక్ష్మీదేవి మేము పొరపాటు చేశాను సముద్రాన్ని దాటి అని చెప్పి లక్ష్మీ పూజని చేసుకోవడం ఒక సంప్రదాయం. 2, సముద్రాన్ని దాటి రావద్దనడానికి కారణం 1, సముద్రానికి ఇటుపక్క ఉండేదంతా కూడా జంబూ ద్వీపం, సముద్రానికి అటుపక్క ఉండేదంతా ఆసుర ద్వీపం. జంబూ ద్వీపంలో సంపూర్ణమైన సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ ఉంటాయి. ఆసుర ద్వీపానికి వెళ్ళిన తర్వాత కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కారాలు ఇంతగా పాటింపబడవు. మనకది ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఓ వ్యక్తి 16 సంస్కారాలకి లోబడి ఉంటాడు, షోడశ సంస్కారాలు అని అంటారు. ఆ 16 సంస్కారాలు ఇక్కడ సాగవు. కాబట్టి సంస్కారాలు అన్నీ ఉండేటటువంటి లోకం నుంచి అక్కడికి సముద్రం దాటి మనం వచ్చాం కాబట్టి ఇది విధానం కాదు అని తెలియచేస్తారు. ఇది విధానం కాదు అని తెలియచేస్తారు. అందుకోసమే అలా ఉంచేయండి సార్, బాగుంది. అందుకోసమే షోడశ సంస్కారాల్లో ఒకటైన ఇదిగో ఈ దూకి రావడం నేరం కాబట్టి వెళ్ళిన తరువాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష్మీ పూజ చేసుకుని మళ్ళీ తిరిగి ప్రత్యేకమైన శతఛిద్ర స్నానం అంటారంటే 1000 చిల్లుల జల్లెడ ఒకటి ఉంటుంది. ఆ జల్లెడని పెట్టుకుని అద్భుతమైన స్నానాన్ని పుణ్యాహవాచన పూర్వకంగా చేయిస్తారు. అది చేసినట్టయితే లక్ష్మిని దాటినటువంటి నేరం తొలుగుతుంది అని ధర్మసింధు అనేటటువంటి గ్రంథం చెప్తున్నటువంటి మాట. అందుచేత సముద్రాన్ని దాటి రావడం వృత్తి కోసం, జీవనం కోసం కాబట్టి కేవలం జీవనం కోసమే వెళుతున్నాం కాబట్టి తిరిగి వెళ్ళినప్పుడు ఆ విధమైన ప్రాయశ్చిత్తం చేసుకుంటే దోషం మాత్రం కాదు. Everyone understands Telugu here? Hello? చెప్పండి. I asked this question to every learned gentleman whom I meet. I asked Dikshit ji sometime back. I asked this question to every learned gentleman whom I meet. I asked Dikshit ji sometime back, and today he encouraged, like we can ask if the same question. It seems one gentleman was in lots of hardships. Then somebody told, now you should start praying Lord Ganesha. Ganesha will remove all the obstacles. Then he started praying to Ganesha for 6 months. Still, that did not help him. Then somebody told, why don't you pray Parvati, who is mother of Ganesha? She might be more compassionate than him. Then he said, okay, now I will start praying to Parvati. And he prayed. After 6 months, still it did not help him. Then somebody told, Lord Venkatesha, Kali Yuga Deva, you can start praying him. I am very much sure, like within 1 year, he will do the needful. Then after some time, then it's not helping. Then Lord Shiva, he is very plain-hearted gentleman. Like you can simply pray him. He will come and he will help you out. So it took 5 or 6 years for him to whatever he wanted. He was blessed. Then he asked Lord Shiva,
why what I wished was a very small thing, but why it took 6 years? Then he told, oh man, you troubled me a lot. You said Lord Ganesha. I wore Lord Ganesha makeup. I was coming midway. Again you said Parvati. Again I had to go to heaven, wear Parvati's makeup, and again come with Parvati's makeup to come and help you. Then you said Lord Venkatesha. Then you said Anjaneya. Every time, whatever you prayed, I had to go and wear that makeup and come back. Had you prayed only one Lord, maybe your wish would have been fulfilled little earlier. This was not my question. When I came to this country in New York, one cab driver asked me. I had no answer to him. I simply kept quiet, and it's been last 12 years. When all other religions have only one Lord, like it's very easy to concentrate. Why we have these many lords? Thank you. This is called Uttariya. It is put on shoulders. This is called shirt. This is worn by me. And this is called dhoti. It is also worn by me. And this is my handkerchief. This is also made up of cloth. Where it is put, then the name is changed. But the material is one. Understand that. Suppose if obstacles are going to be removed by, he is called Vignesha. Suppose if Mangalas are going to be given, the goddess is called Parvati. Suppose the amount or wealth or whatever you call that is given by the goddess, she is called Mahalakshmi. As you told us, all these are of wool or any cloth or any thread. Just like that, God is one. God are not in so many ways. God is one. God is one and the same. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఈయన ఎంతని పూజించాడు, 3 నెలల తర్వాత ఇంకోడిని పూజించాడు, 6 నెలల తర్వాత ఇంకోడిని అని అన్నారే. వన్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేషన్. ఓ గిన్నె బాగా మసిగా ఉన్నప్పుడు తోమవలసినంత పూర్తిగా తోమకపోతే హౌ ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్లీన్డ్ అబ్సల్యూట్లీ. సంవత్సర కాలం వినాయకుడికి సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి అంటే, if you start doing penance for 3 months and if you stop, no God is going to help you. నమశివాయ జపాన్ని అక్షరానికి 1 కోటి చొప్పున చెయ్యాలి. సో 5 కోట్ల మారు నమశివాయ జపం చేస్తే then you will reach the goal. Suppose if you start doing after 1 lakh or 2 lakhs, it is not going to help you. అలాగే రోజు దైవం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మనిషిని నమ్మాలి అని అంటే ఇట్ టేక్స్ సమ్ టైం. మధ్యలోనే ఆగిపోయినట్టయితే దెన్ ద ఫ్రెండ్షిప్ కెనాట్ గ్రో. అంచేత పరమేశ్వరుడి విషయంలో మనకి విశ్వాస సంపద మూలం. వన్ షుడ్ హ్యావ్ బిలీఫ్ ఇన్ దట్ గాడ్. దిస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ మీ. దిస్ గాడ్ ఈజ్ మై గోల్. హీ విల్ సేవ్ మీ, హీ విల్ ప్రొటెక్ట్ మీ. ఖచ్చితంగా ఐ మస్ట్ సరెండర్ దట్ వాట్ ఆంజనేయ డిడ్. బట్ that Sugriva he has not done that. That's why Sugriva was deceived. And the Anjaneya, who was Dasa of Rama, ఆయన గెలవగలగడానికి కారణం ఏంటంటే రామచంద్రుని మీద సంపూర్ణమైన విశ్వాసం. మాతారామో మత్ పితా రామచంద్ర, స్వామీ రామో మత్ సఖా రాఘవేశ, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం దేవం నైవ జానే న జానే. One should have that belief upon the God whom we believe. So here is a question. How do we defend our traditional values where define? How do you defend? How do you defend our traditional values where someone says all the traditions and values are dominated by men and are not favorable to women? అంత పురుష స్వామ్యాన్ని సమర్థిస్తున్నటువంటి విలువలు, సాంప్రదాయాలు. If any examples are given, I will be all right. I will be happy. Any one example, any one of the examples.
Yeah. The man who queried can give me one example so that I can't even. I'll tell you one thing. వివాహం అనేటటువంటిది భార్యాభర్తలిద్దరికీ జరుగుతుంది. స్త్రీకి ఉన్న స్థానం పురుషుడికి లేదు లేదు లేదు. పురుషుడు జపం చేస్తే 108 మార్లు శ్మిశ్రుదత్తంధరే. వివాహంలో మామగారు దంచం వేసిన మరుక్షణంలో సగం పుణ్యం ఆవిడికి చెందిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆమె చేసిన పాపం చెందుతుంది, పురుషుడి పాపంలో ఆవిడికి ఏం భాగం ఉండదు. పురుషుడి పుణ్యంలో సగం ఆవిడికి వివాహకాలం నుంచి చెందిపోతూనే ఉంటుంది. ఎవరెక్కువ ఆలోచించి చెప్పండి. వాల్మీకి శ్రీమద్ రామాయణంలో నారదుణ్ణి కట్టివేస్తే వాల్మీకి పూర్వం పేరు ఋక్షుడు, అరుకారం మొట్టమొదట కట్టేస్తే ఒకటే ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు చేసే పాపంలో నీ భార్యకి భాగస్వామి ఉందా లేదా కనుక్కురా. అయ్యో నా వెంటనే భార్యని అడిగితే ఆవిడ చెప్పింది, నువ్వు ఎంత పుణ్యం చేస్తావో అంత సగం నాకు వస్తుంది, నేను చేసిన పాపం మొత్తం నీకు వస్తుంది, నువ్వు చేసిన పాపం నాకు ఏ విధమైనటువంటి భాగము రాదు, నీ దిక్కున్న చోటికి పోయి చెప్పుకో. అక్కడి నుంచి వాల్మీకిగా మారాడు ఆయన ఋషుడు. నిజంగా ఆలోచిస్తే పురుషులే దురదృష్టవంతులు. భారతీయ సంస్కారంలో స్త్రీలే ఉత్తమురాళ్ళు. నిన్న రోజున మనవి చేశాను మీకు, వివాహానికి పురుషుడు స్త్రీ ఇంటికి వెళ్ళి చేసుకుని ఆవిడ తెచ్చుకుంటాడు. దాసుడి దగ్గరికి అధికారి రాడు, అధికారి దగ్గరికి దాసుడు వెడతాడు. కాబట్టి పురుషుడే స్త్రీ కోసం వెడతాడు. ఇంకో మాట ఉంది, ఇక్కడ వివాహాన్ని చేయించే పెద్దలు దీక్షితులు గారు ఉన్నారు. ప్రసుబ్బంతా ధియాసానస్య సక్షిణి వరే పెర్వరాగం అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయంతి జోషతి యత్ సౌమ్యస్యాంతసోరుబోధతి అన్వక్షరారిజ వస్సంతు బద్ధ ఏ విశ్వకాయో ఎంతినో వరేయం. ఇలా మంత్రాలు ఉన్నాయి. పురుషుడైన వాడు మదర్థం కన్యామృణీత్వం, నా కోసం ఒక స్త్రీ భార్యగా కావాలి అని నలుగురికి తాంబూలాలను ఇచ్చి స్వయంగా పంపించుకుని ఆవిడ తెచ్చుకుంటాడు. ఆలోచించి చెప్పండి, నాకు ఇది కావాలని దరఖాస్తు పెట్టేటటువంటి వాడు గొప్పవాడా, దరఖాస్తు పెట్టిన తర్వాత వస్తా నేను అని చెప్పి ఆవిడ ఆ చెప్పేటటువంటి ఆవిడ గొప్పదా? వీడు బతిమలాడి బాబాని నలుగురిని పంపించుకుని బాబు నాకు భార్య కావాలని అడిగితే వాళ్ళు ఆలోచించుకుని రేపు చెప్తామని వృణీత్వం తస్మై దాస్యామి. అలాగేనయ్యా, నీ పద్ధతులు, నీ గుణాలు, నీ నక్షత్రము, నీ వ్యవహారము, నీ ముత్తాత, నీ తాత, నీ తండ్రి, నీ సంప్రదాయం మాకు నచ్చాయి కాబట్టి మా అమ్మాయిని ఇస్తున్నాము అని అంటే, ఎవరు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఎవరు సెలెక్ట్ చేసుకోబడేవాళ్ళు ఆలోచించుకోండి. స్త్రీకి ఉన్నటువంటి శక్తి, స్త్రీకి ఉన్న ప్రాధాన్యం, స్త్రీకి ఉన్న ప్రాముఖ్యం పురుషుడికి లేనే లేదు లేదు లేదు. ఇంకో మహాద్భుతమైన మాట మనవి చేస్తాను. భారతంలో 5 భర్తలుంటే భార్య ద్రౌపదిగా ఉంటే ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీష్ముడిని, కిమాత్మానం పరాజయిషీ ఆత్మానమథవాను మాం. నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా. దానికి భీష్ముడు విలవిలలాడిపోయి, అమ్మా నీ ప్రశ్నానికి నేను సమాధానం చెప్పలేను, ఇంత పొలిటికల్ సైన్సెస్ చదివిందని నేను ఎక్కడా చూడలేదు, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా ఈ ప్రశ్న, దీనికి ధర్మరాజు తప్ప సమాధానాన్ని చెప్పలేడు, ఆయన అడుగు అన్నాడు. స్త్రీ ఆలోచించేటటువంటి శక్తిలో కూడా అంత ఎక్కువది. ఇంకొక మాట మనవి చేసి ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగిస్తాను. పురుషుడు స్త్రీ అనేటటువంటి వాళ్ళలో 14 సంవత్సరాల వయసున్నటువంటి స్త్రీ 20 సంవత్సరాల ఆ వయసున్నటువంటి పురుషునితో సమానంగా ఆలోచిస్తుంది. 6 సంవత్సరాల ముందు ఉంటుంది ఎప్పుడు కూడా స్త్రీ ఆలోచన. అందుకోసమే నాకు నా భార్యకి ఒక రోజు తేడా అండి, పెద్దవాడిని కాబట్టి చేసుకున్నారంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అంతే. నీకంటే 6 సంవత్సరాలు ఎక్కువగా ఆవిడ ఆలోచిస్తుంది. ఎంత దూరం ఆలోచించండి.
అందుకే రామచంద్రుడు స్వయంగా అరణ్యానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఆవిడ చెప్పింది, మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశి వర్షాన్ని మమ జన్మని గణ్యతే. నా వయసు 18, ఆయన వయసు 25, 7 సంవత్సరాల తేడా ఉందని. 6 సంవత్సరాల దూరం ఆలోచించగలుగుతుంది భార్య, పురుషుడు 6 సంవత్సరాల వెనక ఉంటాడు. కాబట్టి ఎంత వయసులో ఎక్కువదన ఉంటే అంతగా భర్తని గౌరవించే లక్షణం భార్యకి కలుగుతుంది. ఇలా మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే స్త్రీకి ఉన్నటువంటి శక్తి ముందు, స్త్రీకి ఉన్న ధైర్యం ముందు, స్త్రీకి ఉన్న సాహసం ముందు, స్త్రీకి ఇచ్చబడ్డటువంటి ప్రాముఖ్యం ముందు ఖచ్చితంగా పురుషుడు తక్కువ తక్కువ తక్కువ. అందుకే ఐ ఆస్క్డ్ ఎనీ ఎగ్జాంపుల్. అంచేత ఏదైనా అడిగా ఎక్కడ స్త్రీకి ప్రాముఖ్యం తక్కువ ఉందో ఒక్కసారి అడిగాను. బట్ ఆ క్వశ్చన్ అడిగిన ఆయన మాత్రం చెప్పలేదు. ఏ సందర్భంలో అయినా సరే ఒకటి స్త్రీ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు, పురుషుడికే ప్రాముఖ్యం ఇచ్చారు, స్త్రీకి ప్రాముఖ్యం ఇయ్యలేదు అని అంటే ఖచ్చితంగా సమాధానం చెప్తాను, అనుమానమే లేదు. స్త్రీ ప్రాముఖ్యమే ఉంది దేశం మొత్తం మీద సంస్కార సంప్రదాయాల్లో. Let me translate. Do you need translate anybody? Our traditions and values and our culture was never male dominant, because since marriage in the Kanya Varna, it's not girl's family goes and requests boy sends 4 people, that to elderly people, to girl's house to request him for the Kanyadana. And also boy, the groom, he is receiving, he is going to bride's house and doing marriage and coming. Since then, since the marriage, according to our shastras, our scriptures, whatever he does, whatever punya he does, half of it automatically goes into her account, but not vice versa. Not vice versa. If he does anything bad, it is in his account. And if she does any good, that will never go to him. Valmiki, before he turned Valmiki, Narada asked him, okay, you are robbing all these people in the forest. Go and ask your wife whether she accepts to share or to get the share in your papas. And Valmiki went and asked her, and she said, no, sorry, I don't have any share in your papas.